జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులై నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులై నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దానియేలు గ్రంథం మీద ఉన్న ధ్యానాల్లో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇంకను అనేక ధ్యానాలు చేర్చుంటుండగా నీ కాపుదలు ఇచ్చి నడిపించండి, నీ దాసును మరుగుపరచండి. ఇదిగో తండ్రి, ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ధ్యానించుంటుండగా ప్రభు, అందులో ఎన్నో దర్శనాలు ఉన్నాయి. మరి దర్శనాలు వివరించగల శక్తిని, జ్ఞానమును నీ దాసునికి దయచేయండి ప్రభా. వినేవారికి అందరికీ కూడా నైనా గ్రహింపును, నైనా అందులో ఉన్న మర్మాలు మేము గ్రహించి దాని ద్వారా నైనా నీ రాకల్లో ఎదిగే భాగ్యము, ధన్యత ప్రతి ఒక్కరికి మాకును దయచేయమని, నీ కృపగలస్తము అందించమని యేసే ఘనమైన పుణ్యనామం పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామాన్ని మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరిగేటటువంటి విషయాల్ని మానవునితోటి తన వాక్యం ద్వారా మాట్లాడాడు. అనేక విషయాల్ని తన ప్రవక్తల ద్వారా, అదేవిధంగా దార్శనికుల ద్వారా మానవాళితో మాట్లాడాడు. దేవుడు అంత్యకాలంలో, అంటే ఈ సృష్టి అంతమయ్యే సందర్భాలు ఏ విధమైనటువంటి విషయాలు జరుగుతాయి అన్నవి బైబిల్లో ఇద్దరు గ్రంథకర్తల ద్వారా మనతో మాట్లాడాడు. పాత నిబంధన కాలంలో దానియేలు గ్రంథకర్త, అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధుడైనటువంటి యోహాను ద్వారా మానవాళితో మాట్లాడాడు. ప్రస్తుతం మనం దానియేలు రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయాన్ని అధ్యయనం చేయడానికి ప్రారంభించాం. దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు, కానీ దర్శనాల ద్వారా
స్వప్నాల ద్వారా దానియేలుకి అంత్యకాలంలో జరిగేటటువంటి విషయాలను ప్రత్యక్షపరిచాడు. అవి కూడా గుర్తుల ద్వారానే, అనేకమైనటువంటి సింబల్స్, అనేకమైనటువంటి గుర్తుల ద్వారా మాత్రమే దేవుడు దానియేలుకి ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రత్యక్షపరిచినటువంటి విషయాలన్నింటినీ దానియేలు గ్రంథీకరణ చేశాడు, గ్రంథంలో లిఖించాడు, మానవాళికి అందించాడు. ఈ విధంగా రాసినటువంటి గ్రంథాలని, అది విషయాన్ని ఏమని అంటారంటే అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటారు. అంటే అంత్యకాలంలో జరిగేటటువంటి విషయాలను రాసేటటువంటి ఈ లిటరేచర్ని అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటారు. ఈ అపోకలిప్టిక్ లిటరేచర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఈ యొక్క లిటరేచర్లో అంత్య తీర్పు గురించి రాయబడతాయి. అంత్య తీర్పు అంటే ఈ లోకం, ఈ సృష్టి సమస్తము కూడా తీర్పుకు లోనవుతుంది అని మానవుల యొక్క నమ్మకం. ఏ మత గ్రంథం చూసుకున్నప్పటికీ అనేకమైనటువంటి విషయాల్లో ఈ అంత్య తీర్పు అనేకమైన మతాల్లో ఈ అంత్య తీర్పు గురించి రాయబడ్డాయి. అదేవిధంగా దీని యొక్క ముఖ్యమైన లక్షణం ఇంకొకటి ఏంటంటే గుర్తుల ద్వారా మాత్రమే, అదే ప్రత్యేకమైన భాషలో ఈ వ్యక్తీకరించబడతాయి. అంటే మానవాళికి అర్థం కానటువంటివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోగలిగేటటువంటి భాషలో ఇవి రాయబడతాయి. మూడవది ఏంటంటే ఈ దర్శనముల ద్వారా, స్వప్నాల ద్వారా తన యొక్క భక్తులకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఏమైనప్పటికీ అంత్యకాలంలో జరిగేటటువంటి సంభవాలు ఏంటనంటే మంచికి దుర్మార్గతకి మధ్యలో ఉన్నటువంటి ఒక పోరాటం. ఈ పోరాటంలో దేవుని యొక్క తీర్పు ప్రత్యక్షపరచబడుతుంది అని చెప్పి మనం నమ్మొచ్చు. దానియేలు రాసినటువంటి 7వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి భాష వాడడం జరిగింది, గుర్తులతో కూడుకున్నటువంటి భాష. దీని అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటారు అని చెప్పాను నేను. ఇంకో కొంతమంది కూడా ఏమని అంటారంటే విజనరీ లిటరేచర్ అని అంటారు. అంటే భవిష్యత్ కాలంలో జరిగేటటువంటి విషయాలను రాసేటటువంటి భాష అని అంటారు. చాలామంది వ్యాఖ్యానకర్తలు ఈ లాంగ్వేజ్ని, ఈ సింబల్స్ ఏ విధంగా గుర్తు చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయంలో కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఏంటో దిశనంటే ఈ గ్రంథకర్త ఎవరిని ఉద్దేశించి రాశాడు ఈ మాటలు అన్నది ముందు పరిశీలన చేయాలంట. రెండవది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, చెప్పుడు గల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కారణాలు ఏంటి, అక్కడ జరిగిన వాటికి బైబిల్లో ఉన్నటువంటి ఇతరుల సమాచారానికి గల సంబంధం ఏంటి అని ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క భాషను లేకపోతే గుర్తుల్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతారు. ఈ కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఈ యొక్క లిటరేచర్, ఈ భాష యొక్క 4 అప్రోచెస్ ఉంటాయి. ఈ ఫ్యూచరిస్టిక్ లేకపోతే అపోకలిప్టిక్ ప్రొఫెసీస్ అని అంటారు. అంటే గతంలో జరిగినటువంటి విషయాల్ని గురించి ప్రవచించడం అన్నది మొట్టమొదటి భాగం. రెండవ అప్రోచ్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్, భవిష్యత్ కాలంలో జరిగేటటువంటి విషయాల్ని రాయడం. ఇది ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ అని అంటారు. మూడవదిగా ద హిస్టారిస్టిక్ అప్రోచ్, అది ఈ యొక్క వేదాంతము లేకపోతే ఈ ఐడియాలజీ డెవలప్ అయ్యేటటువంటి ప్రొఫెసీ. నాలుగవది ఐడియలిస్టిక్ అప్రోచ్ అని అంటారు. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్స్, వాటికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్, వీటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించేటటువంటి అప్రోచ్, దీన్ని ఐడియలిస్టిక్ అప్రోచ్ అని అంటారు. ఈ రకరకాలైనటువంటి అప్రోచెస్ కానీ పద్ధతులు కానీ దేవుడు తన యొక్క భక్తులకి తెలియజేసినటువంటి విషయాలు ఏ రూపంలో తెలియజేశాడు, గుర్తుల రూపంలో అనేకమైనటువంటి విషయాల్ని దేవుడు మానవునికి ప్రత్యక్షపరిచాడు.
మానవునికి ప్రత్యక్షపరచబడినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అన్నట్లయితే కొంత ప్రయత్నం అయితే అవసరం. దానియేలు గ్రంథాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే 1 నుంచి 6 అధ్యాయాలు కూడా ప్లెయిన్ టెక్స్ట్లో రాయబడి 2వ అధ్యాయం తప్పితే అంటే సామాన్యమైనటువంటి భాషలో రాయబడి 7వ అధ్యాయం ప్రారంభంలో చూద్దాం ఏమని ఉన్నదో. బెల్షాజరు పరిపాలన 1వ సంవత్సరమున దానియేలుకు దర్శనం జరిగింది అని రాశాడు. అంటే బెల్షాజరు పరిపాలన అంటే బబులోనీయులు పరిపాలన చేసే కాలంలో, అంటే నేను చెప్పాను మొదటగా చెప్పాను 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం, 4వ అధ్యాయం కాలం తర్వాత 7వ అధ్యాయం ప్రారంభించబడదు. ఈ సంఘటనలన్నీ క్రానలాజికల్ అంటే కాలానుగుణంగా అమర్చబడలేదు, కానీ 4వ అధ్యాయం జరిగినటువంటి సంఘటనల తర్వాత 7వ అధ్యాయం జరిగింది. నిబోనిదాస్ పరిపాలన చేసేవాడు. నిబోనిదాస్ పరిపాలన చేసిన 3వ సంవత్సరంలో మన ముందు ఎపిసోడ్లో రాయబడదు. బెల్షాజర్ తోటి కలిసి పరిపాలన చేయబడు కోరి రీజెంట్గా అతను బెల్షాజర్ ఉన్నాడు. అంటే దరిదాపు క్రీస్తు పూర్వం 553వ సంవత్సరంలో నిబోనిదాస్ మరియు బెల్షాజర్ కలిసి పరిపాలన చేయడం ప్రారంభించారు. ఈ పరిపాలన చేసినటువంటి ప్రారంభ కాలంలో 1వ సంవత్సరంలో దానియేలుకి ఒక దర్శనం కలిగింది. ఇది దర్శనమా స్వప్నమా అని అన్నట్లయితే ఈ 1వ అధ్యాయంలోనే దర్శనము అని రాయబడింది, అలాగే స్వప్నం అని రాయబడింది. 7వ అధ్యాయం 1వ భాగంలో దానియేలుకి దర్శనము కలిగెను, తన పడక మీద పరుండి ఒక కళని, ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి రాసినాడు. ఇదే దర్శనం అని ఒక చోట రాయబడింది, కళ అని ఒక చోట రాయబడింది. ఈ రెండాట్లకి మధ్యలో ఉన్నటువంటి తేడాను కనుక పరిశీలన చేసినట్లయితే దర్శనము అని అంటే నేకెడై కళ్ళు తెరచి చూచేటటువంటిది దర్శనం. స్వప్నము లేకపోతే కళ అంటే ఏంటనంటే నిద్రపోయేటప్పుడు వచ్చేటటువంటిది, నిద్రలో మనకు కలిగేటటువంటి దాన్ని స్వప్నము అని అంటారు. అది కూడా కనపడుతుంది, కానీ ఆ కలగనేటటువంటి స్వప్నం కలిగేటటువంటి వ్యక్తి మాత్రం నిద్రపోతూ ఉంటాడు. దర్శనములో మాత్రం కళ్ళు తెరిచి అంటే ఫుల్ కాన్షియస్నెస్లో ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటాడు కళ్ళతో. ఈ దానియేలు కలిగినటువంటి దర్శనంలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటనంటే ఈ దర్శనంలో దానియేలు కూడా భాగమై ఉన్నాడు. ఏదో జరుగుతున్నటువంటి విషయంలో చూడడమే కాదు, కానీ ఆ దర్శనంలో దానియేలు కూడా ఒక ప్రత్యక్షంగా ఆ దర్శనంలో తన యొక్క పాత్రను పోషించాడు. ఈ విధమైనటువంటి దర్శనం కలిగింది. దర్శనానికి కళకి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని మనం పరిశీలన చేస్తాం. ఇది ఫుల్ కాన్షియస్నెస్లో కళ్ళ ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో ఒక ప్రత్యక్షంగా తన కళ్ళతో విత్ ఆల్ సెన్సెస్, అంటే అన్నీ తన యొక్క సెన్సెస్ అన్నీ కూడా పనిచేస్తూ ఉండేటటువంటి కాలంలో చూసినటువంటి, అంటే చాలా స్పష్టంగా చూచాడు. చూసిన తర్వాత ఆ చూసినటువంటి దర్శనాన్ని అంతా కూడా రాసినట్లుగా మనం చూస్తాము. సంక్షేపంగా అంటే ఖచ్చితంగా దాన్ని విడమరిచి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కొత్త ఏమీ కాదు. యెషయా కూడా తనకు కలిగినటువంటి దర్శనాల్ని, తనకు సంభవించినటువంటి విషయాల్ని యెషయా రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో సామాన్యమైన అక్షరాలతో దాని మీద వ్రాయము అని దేవుడు యెషయాకి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే తను చూచినటువంటిది, తనకు కలిగినటువంటి దర్శనాలు చాలా చక్కగా రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథకర్త కూడా తనకు కలిగినటువంటి దాన్ని అంతా గ్రంథీకరణ చేసి ఒక పుస్తకంలో రాసి ఉంచాడు కదా, అదే దానియేలు చదివినట్లుగా మనం చూస్తాం. హెస్కేలు కూడా 43వ అధ్యాయం 11వ అధ్యాయం చివరి భాగంలో దానియేలు తనకి రాయించుము అని హెస్కేలుకి రాయి. దానియేలు ఒకవేళ ప్రవక్త కాకపోవచ్చేమో, కానీ దానియేలు కూడా తనకు కలిగినటువంటి దర్శనాన్ని చాలా స్పష్టంగా గ్రంథస్థం చేసినట్లుగా మనం చూస్తాం. రాశాడు తనకు కలిగినటువంటి కలనంతా ఆ యొక్క రాసి మనకి ఈ రోజున 7వ అధ్యాయంలో మనకి ప్రపంచానికి లేకపోతే మానవాళికి
ముందు పెట్టాడు. ఒక ఆయన బైబిల్ గ్రంథకర్త, వేదాంత ఈ యొక్క వ్యాఖ్యానకర్త ఇవన్నాడు, ఈ విధంగా అన్నాడు, బైబిల్ ఈజ్ ఎ డివైన్ జిగ్జా పజిల్ అని అన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక పజిల్ యొక్క బైబిల్ అని అన్నాడు ఆయన. నిజమే, బైబిల్ని అర్థం చేసుకుంటానికి దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయం అవసరం మనకి. ఈ పజిల్ని అర్థం చేసుకోవాలి. ఏ పజిల్ అయినా సరే అర్థం చేసుకోవాలంటే ఆ పజిల్ని భాగాలుగా విభజించాలి. ఆ భాగాలుగా విభజించినటువంటి ఆ పజిల్ని ఒక్కొక్క భాగము మళ్ళీ ఆ పజిల్ విడిపోయిన తర్వాత ఆ భాగాలన్నింటినీ మళ్ళీ సంపూర్ణంగా మనం కలపాలి. కలిపిన తర్వాత ఆ పజిల్ కంప్లీట్ అవుతుంది. భాగాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ అర్థం చేసుకోవడం ద్వారా మనం కొంత మట్టుకి ఆ పజిల్ని పూర్తించగలుగుతాం, లేకపోతే పూర్తి చేయగలుగుతాం. ఈ యొక్క దానియేలు రాసినటువంటి ఈ యొక్క దర్శనం యొక్క భావాల్ని మనం చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే కొంత మటుకు మనం ఈ యొక్క దానియేలుకి కలిగినటువంటి దర్శనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దానియేలు తనకు కలిగినటువంటి దర్శనాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, వివరించి చెప్తా ఉన్నాడు. వివరించి తనకు కలిగినటువంటి దర్శనాన్ని చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు చూద్దాం. రాత్రి యందు దర్శనము కలిగినప్పుడు నేను తేలిచూచుచుండగా, అంటే చాలా స్పష్టంగా అక్కడ జరిగినటువంటి విషయాల్ని కళ్ళారా చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాంట్లో ఏ విధమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరు ఆ యొక్క దర్శనంలో భాగస్వాములై ఉన్నారు అని తన కళ్ళారా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఏం కలిగిందంట, ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనపడాను. చాలా తేరు చూచుండగా ఏం కనపడ్డదంట, ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనిపించను అని అంటున్నాడు. దీంట్లో ఈ యొక్క సెంటెన్స్లో నేను 4 ముక్కలుగా భాగాలుగా విభజిస్తాను. మొట్టమొదటిది నలుదిక్కల నుండి, ఆకాశపు నలుదిక్కల నుండి అన్నది మొదటి భాగం, మొదటి మాట. రెండవది సముద్రం, మూడవది గాలి, నాలుగవది విసురుట అనే మాటలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క మాట గురించి మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది నలుదిక్కులు అంటే, నలుదిక్కులు అంటే మనకు తెలుసు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల గురించి మాట్లాడతాం. ఈ యొక్క నలుదిక్కులు అని అర్థం, లేకపోతే బైబిల్లో ఈ నలుదిక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా సార్వత్రిక గురించి మాట్లాడడం, అంటే ప్రపంచాన్ని గురించి మాట్లాడదాం, సృష్టి గురించి మాట్లాడడం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ఇది లోకాన్ని సృష్టి, నలుదిక్కులు అనే మాట లోకాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే ఏదో ఈ దర్శనం ఏదో ఒక భాగానికో, లేకపోతే ఏదో ఒక దేశానికో, లేకపోతే పరిమితి కలిగినటువంటిది కాదు, కానీ అపరిమితంగా ప్రపంచమంతా వ్యాపించబడినటువంటి సంబంధించినటువంటి దర్శనంగా మనం చూడవచ్చు. ఈ దర్శనం యొక్క సార్వత్రికత గురించి మనం ఆలోచించవచ్చు. అంటే ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి దర్శనం. ఏదో ఇప్పుడు దానియేలు నివసించేటటువంటి బబులోను సామ్రాజ్యానికి మాత్రమే పరిమితమైనది కాదు, కానీ ఇది ప్రపంచానికి సంబంధించినటువంటిది. నేను ఈ ఎపిసోడ్లో ఇంకొక మాట గురించి మాట్లాడి ముగిస్తాను. రెండవ మాట ఏంటంటే గాలి, విండ్. ఈ సముద్రపు మీద నుంచి గాలి వీచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గాలి విసురుట, గాలి అంటే ఏంటో చూద్దాం. గాలి అంటే మనందరికీ తెలిసినటువంటిదే. గాలి గురించి మన ప్రత్యేకమైన డెఫినేషన్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ గాలి. కానీ ఈ గాలి బైబిల్లో 2 రకాలైనటువంటి అర్థాలను గోచరించేటట్టుగా ఉంది. మొట్టమొదటి అర్థం ఏంటనంటే, ఇది పరిశుద్ధాత్మని సూచించేటట్టుగా ఉంది. ఈ విన్ అన్నది పరిశుద్ధాత్మను సూచించినట్లుగా మనం బైబిల్లో రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. అపోస్తలులు రాసినటువంటి కార్యాల్లో 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఉన్నటువంటి భాగాల్లో
వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చున్న ఇల్లంతయు వ్యాపించారు. అంటే ఈ గాలి అన్నది దేంతో పోల్చడం జరిగింది అని అంటే పరిశుద్ధాత్మతో పోల్చడం జరిగింది. దేవుని యొక్క ఆత్మతోటి, దేవుని యొక్క శక్తితోటి పోల్చడం జరిగింది. ఇంకొక చోట చూద్దాం. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథంలో 37వ అధ్యాయము 9వ వచనంలో జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అని యెహెజ్కేలుకు దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జీవాత్మతోటి పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఖ్యాకాండము 11వ అధ్యాయం 31వ వచనంలో తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను నప్పించను అన్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరింది ఈ గాలి అని అంటే యెహోవా సన్నిధి నుంచి ఈ గాలి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ గాలి అన్నది ఎక్కడి నుంచి బయలుదేరవచ్చు అని అంటే యెహోవా దేవుడి నుంచి దగ్గర నుంచి బయలుదేరినటువంటి గాలిగా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మన 2వ వచనంలో మనం చూసేటటువంటి గాలి ఎక్కడి నుంచి బయలుదేరింది? దేవుడి దగ్గర నుంచి బయలుదేరిందా లేకపోతే ఇంకేమన్నా దానికి ఆరిజిన్ ఏమైనా ఉన్నదా అని గమనించినట్లయితే యోబు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 19వ వచన భాగంలో గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి అని రాయబడి యోబు యొక్క సంతానం గురించి, యోబు యొక్క బిడ్డలు, మగబిడ్డలు, ఆడబిడ్డలు చనిపోయినటువంటి కారణం చెప్తూ ఈ కారణం ఎవరు అనంటే అడవి నుంచి వచ్చినటువంటి అరణ్యముల నుంచి వచ్చినటువంటి గాలి ఆ యొక్క గోడల్ని తాకగానే 4 కొట్టగా అది యవనస్తులను చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు యోబుకి జరిగినటువంటి యోబు గ్రంథం యొక్క చరిత్ర మనకు తెలుసు. దేవునికి సాతానికి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి ఆ దేవుని యొక్క కోర్టులో, ఆ సన్నిధిలో సాతానికి దేవుడు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి ఈ సాతాను యోబు కుటుంబాన్ని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ గాలి ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డది అని మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా సాతాను సృష్టించినటువంటి గాలి యోబు యొక్క కుటుంబాన్ని, యోబు యొక్క సంతానాన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క గాలి ఎక్కడి నుంచి వచ్చిందంటే దురాత్మల సమూహం నుంచి ఈ గాలి వచ్చింది అని మనం చూడవచ్చు. దురాత్మల సమూహం నుంచి ఈ గాలి వచ్చి ఏం చేసింది అని అంటే యోబు యొక్క సంతానాన్ని చంపివేసింది. అంటే ఈ గాలి ఎక్కడి నుంచి రావచ్చు, ఏ విధంగా ఈ వీచి ఉండొచ్చు లేకపోతే విసిరి ఉండొచ్చు అని అంటే సాతాను దగ్గర నుంచి కూడా ఈ గాలి విసిరి ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాటం చేయుచున్నాము అని చెప్పి పౌలు ఎఫెసీయులకు రాస్తా ఉన్నాడు. ఈ ఆకాశ మండలాల్లో ఉన్నటువంటిది ఏంటంటే దురాత్మల సమూహం అని పౌలు తన యొక్క గ్రంథంలో ఎఫెసీయులకు రాస్తూ చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ గాలి సముద్రము నుంచి అయితే ఇది సాతాను నుంచి ప్రారంభించబడ్డదే అన్నదానికి ఒక ఉదాహరణ మనం పరిశీలన చేద్దాం. ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ముందుకెళ్ళి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఈ 4 మహాసామ్రాజ్యాల గురించి ఈ దానియేలుకి ప్రత్యక్షతలు ఏర్పడ్డాయని మనం చెప్పొచ్చు. ఈ దానియేలుకి కలిగినటువంటి ప్రత్యక్షతలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి రాజ్యం ఏంటంటే మనం ముందుకెళ్ళిన తర్వాత దాన్ని పరిశీలన చేస్తాం. అంతవరకు నేను ఆ యొక్క ఉదాహరణ మాత్రమే తీసుకుంటున్నాను. బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అని అంటే దేవునికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం. బాబ్ ఏల్ అనగా బేల్కి కట్టినటువంటి బేల్ అంటే ఈ యొక్క బయలుదేవతకు సంబంధించినటువంటి ద్వారము అనేది అర్థం. గేట్ ఆఫ్ బెల్ అని అర్థం.
అంటే దేవునికి వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి రాజ్యం ఈ యొక్క సముద్రం మీద నుంచి వీచినటువంటి గాలిలో నుంచి, సముద్రంలో నుంచి ఒక జంతువు లేదా ఒక మృగం భూమి మీదకి వచ్చినట్లుగా మనం పరిశీలన చేస్తాం. అందుకని మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ గాలి మానవాళిని మీదకి వీచినటువంటి దుష్ట శక్తులుగా మానవుణ్ణి ప్రభావం చూపిస్తా ఉన్నారు. మానవుణ్ణి ప్రభావం చూపిస్తాం. యుద్ధాలు, స్వార్థం, కోరికలు, ఈ విధమైనటువంటి లక్షణాలన్నింటినీ ఆ కాలంలో ఉన్నటువంటి రాజుల్లో పురుగొల్పినటువంటి దుష్టశక్తులు మానవాళిని సర్వస్వం తన యొక్క కంట్రోల్లో ఉంచాలని చేసుకున్నటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క గాలి సముద్రం మీద నుంచి వీచి భూమి మీదకి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ఈ ఎపిసోడ్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని పరిశీలన చేసాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలంటే, నలుదిక్కుల నుంచి వీచింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ యొక్క అధ్యయనం, ఈ యొక్క దర్శనం మనకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే గాలి. ఈ గాలి అన్నది సముద్రం మీద నుంచి భూమి మీదకు వీస్తూ ఉన్నది అని మనకు తెలియజేస్తాం. 2 విషయాల గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. వచ్చేటటువంటి ఎపిసోడ్లో మిగిలిన ముఖ్యమైనటువంటి అంశాలను మనం చర్చించబోతా ఉన్నాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప నిరంతరం మన ఎడల ఉండును గాక. ఆమేన్.